గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ అయితే మనం ఇస్రో అండి. ఇస్రోలోని యూఆర్ రావ్ శాటిలైట్ సెంటర్ నుంచి అయితే వివిధ రకాల ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. ఇక్కడ నోటిఫికేషన్ అయితే చూసుకుంటే అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అనేది చేయడం జరిగింది. నోటిఫికేషన్లో ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, ఎవరెవరు అప్లై అనేది చేసుకోగలరు, క్వాలిఫికేషన్ ఏముంటుంది, మిగతా కూడా క్లారిటీ అయితే చెప్తాను. అప్లికేషన్ అయితే ఇంకా స్టార్ట్ అని అవ్వలేదు. ఫిబ్రవరి 10 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. అప్పటి నుంచి అయితే మీరు ఎలా అప్లై చేయాలి ఆ ప్రాసెస్ కూడా చెప్తాను. వేకెన్సీ అనేది సైంటిస్ట్, ఇంజనీరింగ్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి, టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు, సైంటిఫిక్ అసిస్టెంట్ ఉద్యోగాలు, లైబ్రరీ అసిస్టెంట్ ఉద్యోగాలు అండ్ టెక్నీషియన్ బి, డాట్మ్యాన్ బి, కుక్, ఫైర్ మ్యాన్, అదేవిధంగా డ్రైవర్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. మీరు అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ అనేది మార్చి 1 వరకు అయితే ఇవ్వడం జరిగింది. అప్పటి వరకు అయితే మీరు అప్లై అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ ఫిబ్రవరి 10 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ స్టార్ట్ అయిన వెంటనే మీరు ఎలా అప్లై చేయాలి ఆ ప్రాసెస్ కూడా చెప్తాను. అందుకే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అండ్ వీడియోని ఒకసారి లైక్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి అయితే 100 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో గైస్, అఫీషియల్గా వచ్చిన నోట్ అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ అయితే కింద మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే పెడతాను. అక్కడ నుంచి అయితే మీరు చూడడానికి అయితే ట్రై అనేది చేయండి. వేకెన్సీలో ఫస్ట్ అనేది సైంటిస్ట్, ఇంజనీరింగ్ ఉద్యోగాలకు అనేది ఇక్కడ మీరు చూసుకుంటే ఫ్రెండ్స్ ఎంఈ, ఎంటెక్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది రిలేటివ్ బ్రాంచ్లో అనేది. వాళ్ళైతే ఇక్కడ ఎలిజిబుల్ అవుతారు. అండ్ సెలక్షన్ ప్రాసెస్ అయితే ఫస్ట్ రైటింగ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఆఫ్టర్ అయితే ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. ఇక్కడ వేకెన్సీ అనేది మెకాట్రానిక్లో 2 ఉద్యోగాలు. తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే మెటీరియల్ సైన్స్లో 1 ఉద్యోగం అయితే ఉంది, కేటగిరీ అని గమనించండి. తర్వాత మ్యాథమెటిక్స్లో అనేది 1 ఉద్యోగం, ఫిజిక్స్లో 1 అయితే ఉంది. టెక్నీషియన్ బి ఉద్యోగాలు అనేది ఐటీ వాళ్ళకైతే ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ వీళ్ళకు క్వాలిఫికేషన్ అయితే 10th పాస్ అయిన తర్వాత ఐటీ అయినా ఉండాల్సి అయితే ఉంటుంది, లేదా 10th పాస్ అయిన తర్వాత మీరు అప్రెంటిస్‌షిప్ అయినా ఉండాల్సి ఉంటుంది. వాళ్ళైతే ఎలిజిబుల్ అవుతారు. ఏ ట్రేడ్లో ఎన్ని వేకెన్సీ ఉన్నాయో అవైతే ఇక్కడ చూపిస్తాను. అవైతే ఇక్కడ మీరు చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. వీడియోని లాస్ట్లో చూడండి, అప్పుడు మాత్రం మీకు క్లారిటీ అని అర్థమవుతుంది. మీరు ఏదైనా మిస్ చేసుకొని మళ్ళీ అప్లై చేసుకుంటే తర్వాత అయితే మీకు కొంచెం ఏదైనా తెలిసినా కూడా మీరు ప్రాబ్లం అవుతుంది. అందుకే మొత్తం అయితే చూడడానికి అయితే ట్రై అనేది చేయండి ఫ్రెండ్స్. అండ్ వేకెన్సీలో ఫస్ట్ అనేది ఇక్కడ ట్రేడ్ అనేది చూసుకుంటే ఎలక్ట్రానిక్ మెకానిక్ అండ్ టెక్నీషియన్ పవర్, ఎలక్ట్రానిక్ సిస్టమ్ అండ్ మెకానిక్ కన్జ్యూమర్, అదేవిధంగా ఎలక్ట్రానిక్ అప్లికేషన్, మెకానిక్ ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్ వాళ్ళకైతే టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ అయితే 63 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. కేటగిరీ వైజ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడైతే మీరు చూడడానికి అయితే ట్రై అనేది చేయండి. అండ్ రిలేటివ్ ట్రేడ్లో అయితే మీకు అనేది ఐటీ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ చెప్పిన ఆ ట్రేడ్స్ అయితే ఇక్కడ ఉండాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రీషియన్లో 13 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. కేటగిరీస్గా ఇక్కడ మీరు చూడండి. అండ్ క్వాలిఫికేషన్ అయితే మీ ట్రేడ్లో అయితే మీకు ఎలక్ట్రీషియన్ లేదా ఎలక్ట్రికల్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఫోటోగ్రఫీ లేదా డిజిటల్ ఫోటోగ్రఫీ అలాగైతే 5 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. కేటగిరీ వైజ్ ఇక్కడ మీరు చూడండి, ఐటీ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది మీకు రిలేటివ్ ట్రేడ్లో అనేది. నెక్స్ట్ ఫిట్టర్ వాళ్ళకైతే 13 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ప్లంబర్ వాళ్ళకు 3 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ రిఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషన్ వాళ్ళకైతే 11 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ టర్నర్ వాళ్ళకు 2 ఉద్యోగాలు, కార్పెంటర్ వాళ్ళకైతే 3 ఉద్యోగాలు, మోటార్ వెహికల్ మెకానిక్ వాళ్ళకైతే 2 ఉద్యోగాలు, మెషినిస్ట్ వాళ్ళకు 5 ఉద్యోగాలు, వెల్డర్ వాళ్ళకైతే 2 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. మీ రిలేటివ్ ట్రేడ్ అయితే మీకు ఉండాల్సి అయితే ఉంటుంది. డాట్ మ్యాన్ వాళ్ళకైతే ఇక్కడ మీరు డాట్ మ్యాన్ మెకానికల్ వాళ్ళకు 11 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. డాట్ మ్యాన్ మెకానికల్లో అని గమనించండి. లేదా మీరు 10th తర్వాత ఎక్కడైనా అప్రెంటిస్‌షిప్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. అండ్ నెక్స్ట్ టైం చూసుకుంటే ఇక్కడ మీరు డాట్ మ్యాన్ సివిల్ వాళ్ళకైతే 5 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. కేటగిరీ వైజ్ ఇక్కడ మీరు చూడాల్సి అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ క్వాలిఫికేషన్ అయితే సేమ్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు, మీరు డైరెక్ట్గా అయితే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అండ్ సెలక్షన్ ప్రాసెస్ అయితే ఫస్ట్ రైటింగ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఆఫ్టర్ అయితే స్కిల్ టెస్ట్ అయితే పెడతారు. నెక్స్ట్ టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలను గమనిస్తే ఇక్కడ ఎలక్ట్రానిక్లో అయితే 28 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్లో అయితే 5 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ టైం చూసుకుంటే ఎలక్ట్రికల్లో 5 ఉద్యోగాలు, సివిల్లో 4, మెకానికల్లో అనేది ఇక్కడ 12 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే ఫ్రెండ్స్ ఈ వేకెన్సీలకు అయితే మీ దగ్గర ఫుల్ టైం డిప్లొమా అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. మీ రిలేటివ్ బ్రాంచ్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. అండ్ ఈ వేకెన్సీలకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఫస్ట్ రైటింగ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. అదేవిధంగా స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ అనేది సైంటిఫిక్ అసిస్టెంట్ ఉద్యోగాల్లో అనేది ఇక్కడ మీరు గమనిస్తే వీళ్ళకైతే డిగ్రీ అయితే మీకు క్వాలిఫికేషన్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది రిలేటివ్ బ్రాంచ్లో అని గమనించండి. కెమిస్ట్రీలో 2 ఉద్యోగాలు, ఫిజిక్స్లో 2, యానిమేషన్ అండ్ మల్టీమీడియాలో 1 ఉద్యోగం, మ్యాథమెటిక్స్ వాళ్ళకైతే 1 అయితే కేటాయించారు. సెలక్షన్ ప్రాసెస్ కూడా సేమ్ అయితే ఉంటుంది. ఫస్ట్ రైటింగ్ ఎగ్జామ్, ఆఫ్టర్ అయితే స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ వాళ్ళకైతే 1 ఉద్యోగం అయితే ఇవ్వడం జరిగింది. డిగ్రీ తర్వాత మాస్టర్ డిగ్రీ అయితే ఇక్కడ మీరు లైబ్రరీ సైన్స్లో చేసిన వాళ్ళైతే ఎలిజిబుల్ అవుతారు. వీళ్ళకి సెలక్షన్ ప్రాసెస్ కూడా సేమ్ అయితే ఉంటుంది. అండ్ ఫస్ట్ రైటింగ్ ఎగ్జామ్ అయిన తర్వాత స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. కంప్యూటర్ నాలెడ్జ్ గురించి చూడడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ కుక్ ఉద్యోగాల్లో అయితే 4 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ అయితే కుకింగ్లో 5 year వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. మోడ్ ఆఫ్ సెలక్షన్ అయితే ఫస్ట్ రైటింగ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఆఫ్టర్ అయితే స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. ఫైర్ మ్యాన్ వాళ్ళకు కూడా 3 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. జనరల్లో అయితే ఉంటాయి. ఫస్ట్ 10th క్లాస్ పాస్ అయిన తర్వాత మీకు ఫిజికల్గా ఫిట్గా అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఇండియన్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారు మీకు అనేది.
వీళ్ళకి సెలక్షన్ ప్రాసెస్ ఫస్ట్ రైటింగ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ స్కిల్ టెస్ట్ కావచ్చు, అదేవిధంగా ఎండ్యూరెన్స్ టెస్ట్ అవైతే కండక్ట్ అయితే చేస్తారు. డ్రైవింగ్ ఉద్యోగాలని గమనిస్తే వేరే స్టేట్ వాళ్ళకైతే ఇది అంత యూజ్ అయితే అవ్వదు. ఇక్కడ ఓన్లీ కర్ణాటక స్టేట్ వాళ్ళు మాత్రమే ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. అదైతే ఇక్కడ మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. అయితే ఇక్కడ మీరు చూసుకొని లైట్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ వాళ్ళకైతే 6 ఉద్యోగాలు, అదేవిధంగా హెవీ వాళ్ళకైతే 2 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. గాయస్ ఇక్కడ సాలరీ ఏజ్ లిమిట్ మిగతాని చూసుకుంటే సైంటిస్ట్ ఇంజనీరింగ్ వాళ్ళకైతే 18 నుంచి 30 సంవత్సరాల వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. సాలరీని పే లెవెల్ 10 కింద అయితే ఉంటుంది. అండ్ బేసికే 56,100 రూపాయలు అయితే ఉంటుంది. దీంతోపాటు అన్ని రకాల అలవెన్స్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తారు. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మీకు సైంటిస్ట్ ఇంజనీరింగ్ దీంట్లో పోస్ట్ కోడ్ అయితే చూసుకోవాల్సి అయితే ఉంటుంది. పోస్ట్ కోడ్ అనేది 3-4 వాళ్ళకైతే 18 నుంచి 28 సంవత్సరాల వరకు మాత్రమే అప్లై అయితే చేసుకోగలరు. అండ్ ఇక్కడ సాలరీ కూడా సేమ్ అయితే ఉంటుంది. అండ్ టెక్నికల్ అసిస్టెంట్ వాళ్ళకైతే ఇక్కడ మీరు అనేది అన్ని వేకెన్సీలకు అయితే 18 నుంచి 30 సంవత్సరాలకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. పే లెవెల్ 7 కింద సాలరీ అయితే ఉంటుంది. బేసికే 44,900 అయితే ఉంటుంది. దీంతోపాటు అన్ని రకాల అలవెన్స్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే సైంటిఫిక్ అసిస్టెంట్, అదేవిధంగా లైబ్రరీ అసిస్టెంట్ వాళ్ళకు కూడా ఇక్కడ ఏజ్ లిమిట్ సేమ్ అయితే వర్తిస్తుంది. సాలరీ కూడా సేమ్ అయితే ఉంటుంది. టెక్నీషియన్ బి వాళ్ళకైతే 18 నుంచి 30 సంవత్సరాల వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. పే లెవెల్ 3 కింద సాలరీ అయితే ఉంటుంది. బేసిక్ 21,700 అయితే ఉంటుంది. నెక్స్ట్ డాట్మ్యాన్ బి వాళ్ళకు కూడా ఏజ్ లిమిట్ సాలరీ సేమ్ అయితే వర్తిస్తుంది. ఫైర్మ్యాన్ వాళ్ళకు 18 నుంచి 25 సంవత్సరాల వరకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. పే లెవెల్ 2 కింద సాలరీ అయితే ఉంటుంది. బేసిక్ 19,900 అయితే ఉంటుంది. వాళ్ళకు ఏజ్ లిమిట్ 18 నుంచి 30 సంవత్సరాల వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. సాలరీ అయితే సేమ్ అయితే వర్తిస్తుంది. డ్రైవర్ వాళ్ళకు ఏజ్ లిమిట్ సాలరీ కూడా సేమ్ అయితే వర్తిస్తుంది. అండ్ అప్లై అయితే ఆన్లైన్ ద్వారా చేయాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 10 నుంచి అయితే ఆన్లైన్ అయితే స్టార్ట్ అవుతుంది. అప్పటి నుంచి అయితే అప్లికేషన్ చేసుకోగలరు. మీరు అప్లై స్టార్ట్ అయిన వెంటనే మీరు ఎలా అప్లై చేయాలి ఆ ప్రాసెస్ అనేది చెప్తాను. లాస్ట్ డేట్ అనేది మార్చి 1 వరకు అయితే మీరు అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఓన్లీ ఆన్లైన్ ద్వారా మాత్రమే మీరు అప్లై అనేది చేయాల్సి ఉంటుంది. అన్ని వేకెన్సీలకు అయితే ఫస్ట్ మీకు రైటింగ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఎలా ఉంటుంది మిగతా ఇక్కడ మీరు చూసే ప్రయత్నమే చేయండి. ఒకవేళ మీకు సిలబస్ మిగతా ప్రాసెస్ కూడా క్లారిటీ కావాలంటే నాకు కామెంట్ చేయడానికి అయితే ట్రై అనేది చేయండి ఫ్రెండ్స్. నేను సపరేట్గా వీడియో చేసి అయితే పెడతాను. అండ్ గైస్ ఏదైతే మీరు చూసుకుంటే ఫస్ట్ మీకు ఇక్కడ రైటింగ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఆఫ్టర్ అయితే నెక్స్ట్ ఇంటర్వ్యూ కావచ్చు, స్కిల్ టెస్ట్ అయితే మీ పోస్ట్కి ఏ విధంగా ఉంటుందో అదే విధంగా అయితే ఇక్కడ ఉంటుంది. అవైతే ఇక్కడ మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. గాయస్ ఇక్కడ మీరు చూసుకుంటే జనరల్ కండిషన్లో గమనించాల్సి అయితే ఉంటుంది. అన్ని వేకెన్సీలకు అయితే మీరు ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లై అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఫిజికల్గా అప్లికేషన్ ఇవ్వడం అలాంటితే కుదరదు, ఒకటైతే గమనించండి. అండ్ సెకండ్ పాయింట్ చూసుకుంటే చాలా ఇంపార్టెంట్, ఇదైతే మీరు చూడండి. అండ్ ఇక్కడ చూసుకుంటే ద పోస్ట్ ఆర్ టెంపరరీ బట్ లైక్లీ కంటిన్యూ ఇండెఫినెట్లీ అని ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. అంటే ఇది టెంపరవరీ ఉన్నా కూడా మీకు అనేది మీకైతే తీసే విధంగా అయితే ఉండదు, కంటిన్యూ అయితే మీకు చేస్తారని ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఓన్లీ ఇండియన్ నేషన్ నీడ్ టు అప్లై అని ఇవ్వడం అయితే జరిగింది. ఆల్ ఇండియా కంటే వాళ్ళు అయితే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. 2 తెలుగు రాష్ట్రాల వల్ల కూడా మంచి అవకాశం. అప్లికేషన్ ఫీజు అనేది సైంటిస్ట్, ఆ తర్వాత టెక్నికల్ అసిస్టెంట్ అండ్ సైంటిఫిక్ అసిస్టెంట్ వాళ్ళకైతే 750 రూపీస్ అయితే ఉంటుంది. మిగతా వేకెన్సీలకు అయితే 500 ఫీజు అయితే ఉంటుంది. సర్వీస్ ఛార్జెస్ మాత్రం ఆల్ క్యాండిడేట్ వాళ్ళైతే పే అని చేయాల్సి ఉంటుంది. ఫీజు అనేది మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు రిఫండ్ అనేది చేయడం జరుగుతుంది. అండ్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్ వాళ్ళకైతే మీకు మొత్తం అయితే రిఫండ్ అయితే చేస్తారు. మిగతా క్యాండిడేట్ వాళ్ళకైతే ఓన్లీ సర్వీస్ ఛార్జెస్ని కట్ చేసిన తర్వాత మిగతా అయితే ఇక్కడ మీకు రిఫండ్ అయితే చేస్తారు.